సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ యూట్యూబ్ అకౌంట్తో మనము డబ్బులు ఎలా సంపాదించాలి అనేసి వీడియో అనమాట. సో ఈ ఒక వీడియో సిరీస్లో టాప్ 20 సిరీస్ ఉంది కదా, ఒక టాప్ 20 సిరీస్లో ఫస్ట్ వీడియో అనుకుంటా. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోకి. సో గైస్ యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు చూసేయండి. సో ముందుగా అయితే నేను నా ఒక ఫోన్ స్క్రీన్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే లభిస్తుంది మీద లోగో బటన్ తోటి. సో ఇక్కడ మనకి 2 అకౌంట్స్ ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ మీకు ఒకవేళ అకౌంట్ ఉన్నట్టయితే జీమెయిల్ అకౌంట్, దాంతో ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది ముందు నుంచి. లేదంటే మనం ఇంకొక జీమెయిల్ అకౌంట్ మనం క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ మనకి ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సో దీంతో పాటు మనకి తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత వితిన్ 10 సెకండ్స్లో మనకి ఒక ఛానల్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. గైస్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ చేయకూడదు అంటే ఇప్పుడు ఈ వీడియో చూడండి. సో ముందుగా అయితే మనము ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక ఛానల్ బ్యానర్ ఏదైతే ఉంటుందో ఛానల్ ఆర్ట్ అది పెట్టుకోవాలి. అంటే లోగో కూడా క్రియేట్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టే ఇక్కడ మనకి ఒక డిస్క్రిప్షన్ కూడా మన ఛానల్ ఒక అబౌట్ మనం క్రియేట్ చేసినట్టయితే ఎదుటి వ్యక్తికి ఎవరైతే మన ఛానల్ క్రియేట్ చూస్తున్నారో ఆ వ్యక్తికి క్లియర్ కట్గా తెలుస్తుంది ఏ విధంగా ఈ యొక్క ఛానల్ రన్ అవుతుంది అనేసి. సో ఇక్కడ మనకి ఏముందంటే ఆ యూట్యూబ్ యాప్ తోటి మనము ఛానల్ బ్యానర్ లేదా లోగోని మనం డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అబౌట్ కూడా మనము మన ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, 1000 వర్డ్స్లో ఉంటుంది, అది మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మన ఒక ఇంటర్ఫేస్ అయిపోతుంది. తర్వాత ఛానల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏదైతుందంటే అది వీడియో చేయడం, అప్లోడ్ చేయడం. సో గైస్ ఆ ఛానల్ క్రియేట్ చేసినాం, లోగో యాడ్ చేసుకున్నాం అండ్ ఛానల్ ఆర్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఒక సర్కమ్స్టెన్సెస్లో మనకు ఒక క్వశ్చన్ అరైవ్డ్ అవుతుంది. ఏ విధంగా మనము వీడియోస్ చేస్తే అవి ఒక వీడియోస్ వైరల్ అవుతుంది అనేసి. సో వీడియోస్ అనేది నేను పక్క పెడితే, సో యూట్యూబ్లో రావాలనుకుంటే ఒక నిష్, ఒక పర్టికులర్ ఐడియా మీకు ఉండాలి. ఒక ఐడియాలజీ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో గ్రోత్ అవ్వచ్చు. లేదంటే ఏ పడతా ఒక వీడియోస్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా గ్రోత్ అవ్వదు. జస్ట్ లైక్ మీ అనమాట. ఎందుకంటే నేను అవునా కాదని 100 వీడియోస్ వేస్ట్గా ఇట్లా చేసి పెట్టడం జరిగింది. సో అవి ఓవర్ కన్సిస్టెంట్ అయింది కానీ అంత వాల్యూ అయితే క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక నిష్ అనేది పర్టికులర్గా పెట్టుకోండి అనమాట ఒక మైండ్లో. అండ్ ముందే ఒక ఛానల్ గురించి ఓవరాల్ ప్లానింగ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకి ఒక నిష్ మనం ఏ విధంగా దోలాడుకోవాలంటే మనకి అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, లేదా మీ యొక్క స్కిల్స్ బట్టి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కన్సిస్టెంట్ వేగా పర్ఫామ్ చేయండి. అండ్ వీడియో మేకింగ్లో మనకి ఏముంటుందంటే చాలామంది వస్తువులకి ప్రాపర్టీస్కి మనీ అనేది పెడతా ఉంటారు. మనీ పెట్టి వాళ్ళు ప్రాపర్టీస్ అనేది తెచ్చుకొని వాళ్ళు సెటప్ యూజ్ చేసి మరి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా చేయకండి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అవే తీసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్లో వెళ్ళేసి నువ్వు కంటెంట్ని చాలా బాగా డిరైవ్ చేస్తున్నావు అంటే, క్వాలిటీని డిరైవ్ చేస్తున్నావు అంటే దాన్ని వాళ్ళు ఓవర్ యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఇన్వెస్ట్ చేయకండి మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. తర్వాత అదంతలాగే మెల్లమెల్ల వస్తుంది. అండ్ తర్వాత మనకి ఏముంటుందంటే దీంట్లో రెవెన్యూ గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. లగాతార్ ఒక 6 months లేదా 1 year వరకు అయితే మీరు ఒక ఛానల్ని గ్రోత్ విధంగానే మీరు నడుచుకుంటే తీసుకెళ్ళండి. దట్స్ ఇట్. మీ యొక్క కంటెంట్ని డిరైవ్ చేసుకుంటే మీరు చేసేయండి, లేదంటే ఇట్ విల్ గోస్. వీడియోస్ యూట్యూబ్లో చేసి పెట్టే ముందు మీరు ఒక కన్సిస్టెంట్గా అయితేనే మీరు ఒక పర్టిక్యులర్ యూట్యూబర్ అవ్వగలరు. ఎందుకంటే ఇది ఒక నా పర్సనల్ ఒపీనియన్ కాదు. చాలామంది ఒక గోల్స్కి రీచ్ అవ్వాలంటే వాళ్ళు చేసిన ఒక ప్రయోజనం అనేది చెప్పుకోవచ్చు. అండ్ దే ఆర్ మచ్ కన్సిస్టెంట్ ఆల్ ద ఇయర్స్ అనమాట. సో అందుకనే వాళ్ళంత గ్రోత్ వచ్చింది. అండ్ నేను కూడా చాలా కన్సిస్టెంట్ ఉంటాను. కన్సిస్టెంట్ ఇన్ ద సెన్స్, మీరు సపోజ్ ఒక వీడియో 1 weekలో పెట్టాలనుకోండి, 1 weekలో ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేయండి. లేదంటే 2 వీడియోస్ పెట్టాలనుకుంటే 2 వీడియోస్ పెట్టండి, 3 అనుకుంటే 3 పెట్టండి. ఆ వీక్లో 7 days ఉంటే 7 days కూడా ఒక్కొక్క వీడియో పెట్టాలంటే మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోండి. బట్ కన్సిస్టెంట్ని మేనేజ్ చేసుకుంటూనే వెళ్ళండి. కన్సిస్టెంట్ని మీరు ఒకవేళ వదిలేసి మీ పని మీరు చూసుకున్నట్టయితే మీ ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవ్వదు.
తర్వాత నిష్ క్రియేట్ చేసుకున్నారు, కంటెంట్ రిలేటెడ్ తీసుకున్నారు అండ్ కంటెంట్ పట్టుకున్నారు. మీరు మంచి ఒక వీడియో కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక స్క్రిప్ట్ని కూడా రాసుకున్న తర్వాత మీకు వచ్చేది ఏంటంటే థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి వీడియో మేకింగ్ అనమాట. సో ఈ యొక్క వీడియో మేకింగ్లో యాజ్ ఎ టోల్డ్ ప్రాపర్టీస్ని ఎక్కువ యూస్ చేయకని చెప్పినాను. అండ్ దాని తర్వాత నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎప్పుడైతే వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తామో సో ఆ నిమిషంలో మనకి కొన్ని టిప్స్ అయితే నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టైటిల్ని, డిస్క్రిప్షన్ ఇంకా ట్యాగ్స్ని పర్ఫెక్ట్గా పెట్టండి ఒక పర్టికులర్ వీడియోకి. అండ్ ఒక పర్టికులర్ వీడియో ఖచ్చితంగా ర్యాంక్ అవ్వాలి, ఎస్ఈఓలో కన్వర్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 3 పాయింట్స్, మేజర్ పాయింట్స్, ఒక టైటిల్, ఒక డిస్క్రిప్షన్, ఇంకోటి ట్యాగ్స్ అనమాట. సో ఈ ఒక 3 పాయింట్స్లో నేను ఒక్కొక్క టిప్ చెప్పాలంటే ఒక కీవర్డ్స్ని యూజ్ చేయండి టైటిల్లో, ఎందుకంటే ఒక కీవర్డ్ రీసెర్చ్కి వెళ్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి డిస్క్రిప్షన్లో యూజ్ చేయండి. ఒక వీడియో కింద హ్యాష్ ట్యాగ్స్ అంటే ఒక హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత ఏదో ఒక స్పెల్లింగ్ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి రీసెర్చ్ టు యూట్యూబ్ ఫస్ట్ అండ్ ట్యాగ్స్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది ఎట్లా చేయాలనేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చూసుకోండి మీరు. ఒక వీడియో అయితే నేను ప్లే చేసి చూపిస్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే ఒక వీడియో రన్ అవుతుంది. సో ఇక్కడ నేను నా ఛానల్కి వెళ్ళేసి లాస్ట్ వీడియో ఏదైతే అప్లోడ్ చేయడం జరిగిందో ఒక వీడియోకి వెళ్తున్నాను. సో వీడియో వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మనకి ఫస్ట్ అయితే టైటిల్ ఏదైతే నేను ఇక్కడ చూసుకోండి 100 లెటర్స్ ఆఫ్ టైటిల్ ఉంటుంది, క్యారెక్టర్స్. ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ పెట్టాను, తర్వాత తెలుగులో పెట్టాను అనమాట, ఆన్లైన్ ద్వారా మనీ ఏ విధంగా సంపాదించుకోవాలని. తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాను చూడండి, ఆన్లైన్ ఎర్నింగ్, ఎర్న్ మనీ ఆన్లైన్, ఈ విధంగా. తర్వాత కొంచెం డిస్క్రిప్షన్ పెట్టాను, ఏంటంటే ఒక వీడియో దేనికి రిలేటెడ్, ఎందుకు చేశాను ఈ వీడియో అనేసి కొంచెం డిస్క్రిప్షన్ పెట్టాను ఈ యొక్క వీడియోలో. దాని తర్వాత టాప్ 20 వేస్ అని చెప్పాను కదా ఒక దీంట్లో థంబ్నెయిల్లో, ఒక టాప్ 20 వేస్ నేను ఇక్కడ పెట్టాను. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యువర్ క్యూరీస్ అని ఉందన్నమాట. సో ఈ యొక్క యువర్ క్యూరీస్ అనేది మనము ఏ విధంగా సెర్చ్ చేయాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ యువర్ క్యూరీస్లో మనము ఒక సర్చబుల్ ఐటెంని మనం ఎలా తీయాలి అంటే యూట్యూబే. సో యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళేసి మనము ఒక పర్టికులర్ వీడియో ఏదైతే నిష్లో ఉంటుందో, కంటెంట్లో ఉంటుందో అదే టైటిల్ మనం ఒకవేళ కొట్టినట్టయితే అక్కడ మనకి చాలా విధంగా అయితే మనకి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ విధంగా అయితే వస్తుంది. అండ్ అవి దాంతోపాటు అయితే మనము అవి పెట్టుకోగలుగుతాం అన్నమాట. సో దాని తర్వాత మనకి విడ్ లింక్ అనే ఒక అప్లికేషన్ ఉంది, దాంట్లో మనకి ట్యాగ్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ట్యాగ్స్ ఇక్కడ కీవర్డ్స్లో మనం వెళ్ళేసి ఒక పర్టికులర్ వర్డ్స్ పెడితే ఇక్కడ మనకి ట్యాగ్స్ అయితే వస్తుంది. ఇక్కడ నేను సర్చింగ్లో కూడా పెడుతున్నాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసింది కదా రిలవెంట్ కీవర్డ్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒక పర్టికులర్ కీవర్డ్ని మనం యూజ్ చేసి ట్యాగ్స్లో పెట్టాలి. అండ్ దాంతో మన ఒక వీడియో ఎస్ఈఓలో కానీ, ర్యాంకింగ్లో కానీ, ట్రెండింగ్లో కానీ వెళ్తుంది. లేదంటే 5 వ్యూస్, 10 వ్యూస్, 20 వ్యూస్, 50 వ్యూస్ అంతకన్నా మించి రాదు. సో ఇది ఒక నా పర్టికులర్ ఎక్స్పీరియన్సే. సో ఇదంతా ఒక వీడియోలో చేసి పెట్టాలని నేను అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి. సో ఫైనల్గా ఈ యొక్క సిరీస్లో నేనైతే ఫుల్లీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. అట్ లాస్ట్ పాయింట్ గైస్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అనలిటిక్స్ ఎలా చెక్ చేయాలి, అది ఎలా చెక్ చేయాలి, ఇది ఎలా చెక్ చేయాలి అనేసి. సో వ్యూస్ కౌంటింగ్ ఈ యొక్క ప్రతి ఒక్క అనలిటిక్స్ ఏవైతే ఉంటుందో పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ యాప్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అనమాట. సో యూట్యూబ్ స్టూడియో గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. వెళ్ళేసి అది డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా మీ యొక్క ఛానల్ది ఆటోమేటిక్ డైరెక్షన్ దీంట్లో చూపిస్తుంది. ప్రతి ఒక్క అనలిటిక్స్ అనేది మనం ఒక యూట్యూబ్ స్టూడియోలో చూసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రేపు పొద్దున రెవెన్యూ వచ్చినా కూడా మనం దాంట్లో చెక్ చేసుకునే అవకాశాలు అయితే మనకి హైలీగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే చాలామంది యూట్యూబర్స్ యూస్ చేసే యాప్స్, టాప్ 2 యాప్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఒకటి యూట్యూబ్ స్టూడియో, వైటీ స్టూడియో, ఇంకోటి వచ్చేసి విడ్లింక్. సో దాని తర్వాత ట్యూబ్ బుడ్డి ఉంది. సో ఈ విధంగా చాలా యాప్స్ ఉన్నాయి యూట్యూబ్కి సంబంధించింది. ఇవన్నీ యాప్స్ని యూజ్ చేసి మనం ఒక వీడియోని వైరల్ చేయాలన్న, ఎస్ఈఓలో కన్వర్ట్ చేసుకోవాలన్న ఒక పర్ఫెక్ట్ యాప్స్ అన్నీ అయితే నేను చెప్పగలుగుతున్నాను. అండ్ ఇది ఓవరాల్ నా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఈ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ సిరీస్ని అసలు మిస్ కాకండి, వచ్చే మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కలుద్దాం. సో సన్నింగ్ ఆఫ్ గైస్, థ్యాంక్ యూ.